నమస్తే ఫ్రెండ్స్, చూడండి ఈ డిజైన్ 4661 నెంబర్ డిజైన్ అండి. ఈ డిజైన్ వేస్తుంటే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా ఎంత అంటే 16 మినిట్స్ ఉంది. డిజైన్ బూటీస్ వస్తున్నాయి. బూటీస్ వచ్చి దాని లోపల ఫిల్ చేయాలి. ఇట్లా ఇవి ఫిల్ చేస్తుంది కదా రెడ్ కలర్తో, అట్లా ఫిల్ చేయాలి బూటీస్ లోపల. బూటీస్ అన్నీ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ అనుకోకుండా థ్రెడ్ జామ్ అయింది. థ్రెడ్ జామ్ అయ్యి ఆడ బూటీ వేసి పక్కకు జరుగుతుంటే మొత్తం క్లాత్ చినిగిపోయింది. చూడండి చూడండి ఎంత చినిగిందో. ఇది కొంచెం అయితే ఆ బూటీ కింద కవర్ అయ్యేంత ప్లేస్ ఉంటే దాన్ని మనం కవర్ చేయొచ్చు, కానీ ఇంత చినిగింది కాబట్టి మనం ఎంత ప్యాచ్ చేసినా కానీ అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఇలా పిగిలిపోతుంది అనమాట. ఇంత వెడల్పుతో చూడండి ఇంత అయింది కదా. ఈ బూటీ కంటే పెద్దగా ఉంది ఇది. సో ఇది పనికిరాదనమాట. ఇంత వర్క్ అయిపోయి ఎంత 1.5 అవర్ ఉంది ఈ డిజైన్. 700 స్పీడ్తో పెట్టుకున్నా నేను. ఇంత వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక 16 మినిట్స్ అయితే డిజైన్ అయిపోతుంది అనగా ఇలా జరిగింది. చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ వేస్ట్, ఇంత టైం వేస్ట్, డిజైన్ వేసిన టైం వేస్ట్, ఇంత వేస్ట్. చూడండి బాబిల్లో కూడా ఎంత ఇరుక్కుందో, మొత్తం జామ్ అయింది. చూపిస్తాను నేను ఫ్రేమ్ తీసేసి. చూడండి ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇగో ఇది ఎంత అసలు ఎట్లా జామ్ అయిందో ఏమో అర్థం కాలేదు. ఇది జరీ థ్రెడ్ కాదు, ఏం కాదు, సిల్క్ థ్రెడ్డే ఇది. అయినా ఇంత జామ్ అయింది. అది అనుకోకుండా ఫ్రేమ్ ఏమంటారు బూటీ వేసి పక్కకు జరిగేటప్పుడు అదంతా పీక్కొని వచ్చిందనమాట. దాన్ని ఏంటి క్లాత్ను చింపుకొని వచ్చింది. ఇప్పుడు ఈ క్లాత్ అంతా వేస్ట్. ఈ హాఫ్ పట్టు పీస్ అనేది వేస్ట్. ఇంకా అదృష్టం కొద్దీ హాఫ్ పట్టు పీస్ కాబట్టి సరిపోయింది, కానీ చీరలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు ఇది పక్కకు పడేసి మళ్ళీ కొత్త పీస్ తెచ్చేసి దానిపైన వర్క్ చేయాల్సి ఉంటుంది. చూడండి వర్క్ చేయడం అంటే ఎంతో ఈజీ, మిషన్ పెట్టేసి చేస్తే అదే అయిపోతుంది కదా, వీళ్ళు చేసేది ఏముంది, లక్షలు సంపాదిస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇలాంటివి వస్తే మాత్రం ఎంత ఇబ్బంది ఉంటుందో అది వేసే వాళ్ళకే తెలుసు. ఇందులో వచ్చేది ఏమి ఉండదండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తెచ్చినాం, బ్లౌజ్ పీస్ డ్యామేజ్ అయింది. మళ్ళీ బ్లౌజ్ పీస్ తేవాలంటే మేమే పెట్టుకోవాలి కదా, కస్టమర్ని అడిగితే ఇవ్వరు కదా. అది మీ చేతిలో జరిగింది కాబట్టి మీరే తెచ్చి పెట్టాలని అంటారు. మనం అడగడానికి కూడా ఉండదు కదా. ఇలాంటివి కూడా ఉంటాయండి వర్క్ చేసేటప్పుడు. కొంచెం అర్థం చేసుకొని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకండి. మమ్మల్ని కూడా చాలామంది అంటున్నారు ఎన్ని సంపాదించుతున్నారో, ఎంత లక్షలు వస్తున్నాయి, రోజుకు ఒక 5-6 డిజైన్లు వేస్తున్నారు అని మమ్మల్ని డైరెక్ట్ అడుగుతున్నారు. అట్లాంటి వాళ్ళు ప్రతి చోట ఎక్కడో ఒక చోట కంపల్సరీ ఉండే ఉంటారండి. కొంచెం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వర్క్ వేసే వాళ్ళు అయితే తెలుస్తుంది వర్క్ వాల్యూ. వేయని వాళ్ళు ఎవరైనా, వేయించుకునే వాళ్ళు, చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఇట్లా మాత్రం అనుకోకండి. అసలే ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి, ఇబ్బందులు. ఇంకేమన్నా ఎక్కువ అయితే కానీ మిషన్కి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇంకా మిషన్కి ప్రాబ్లం అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుందండి. ఓకే, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.